Hello everyone, welcome to my YouTube channel. ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 2025 వివరాల గురించి మనం తెలుసుకుందాం. ఏపీ మెగా డిఎస్సి విడుదల వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖకు సంబంధించి మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 16,347 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ 2025 తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. మెగా డిఎస్సి 2025 జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే ముందుగానే పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పుడు మనం ఈ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అప్లికేషన్ సంబంధించి కావాల్సినటువంటి ఏపీ డిఎస్సి 2025 డాక్యుమెంట్ల గురించి తెలుసుకుందాం. అప్లికేషన్కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ వివరాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, బీఈడి డిఈడి మార్క్స్ మెమో, ఏపీ టెట్ మార్క్స్ కార్డ్ హైయెస్ట్, పీజీ సర్టిఫికేట్ ఫర్ ఎస్ఏ టీజీటీ పీజీటీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్. ఇప్పుడు మనం పరీక్షకు సంబంధించిన వివరాల గురించి మనం తెలుసుకుందాం. పరీక్ష పేరు ఉపాధ్యాయ నియామక పరీక్ష 2025. పరీక్ష విధానం ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంగా జరుగుతుంది. ఈ పరీక్ష తేదీ మనకి జూన్ 6, 2025 నుండి జూలై 6, 2025 వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రశ్నల రకం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు. మొత్తం మార్కులు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ, ఎస్జిటి, టీజీటీ 80 మార్కులు, పీజీటీ మరియు ప్రిన్సిపల్ 100 మార్కులు. ప్రతికూల మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ లేదు. అన్ని పరీక్షల్లాగానే కొన్ని పరీక్షలు నెగిటివ్ మార్కులు ఉన్నప్పటికీ ఈ పరీక్షలో ప్రతికూల మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరగలేదు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి, మీరు గమనించుకోవాలి. సమయ వ్యవధి, టెస్ట్ టైమింగ్ 2.5 గంటల నుండి 3 గంటల వరకు కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఎంపిక ప్రక్రియ టీఆర్టీ 80%, ఏపీ టెట్ నుండి 20% స్కోర్ వెయిటేజీ కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఏపీ డిఎస్సికి అప్లై చేసేటువంటి అభ్యర్థులు దరఖాస్తు నింపడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఈ మెగా డిఎస్సి అప్లికేషన్లో 3 విభాగాలు ఉంటాయి. విభాగం 1 విద్యా అర్హతల వివరాలు, విభాగం 2 అర్హత కలిగినటువంటి పోస్ట్ వివరాలు, విభాగం 3 ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. 1, 2 విభాగాల్లోని అంశాలని అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ దరఖాస్తు ఫారంలోని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకుని తర్వాత సబ్మిట్ చేయాలి. ఈ 3వ విభాగంలోని వివరాలు నింపిన తర్వాత అర్హత కలిగిన ఎంపిక చేసుకున్న పోస్టును బట్టి పోస్టుకు 700 రూపాయలు చొప్పున ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. 3వ విభాగంలో మాత్రం ఎలాంటి సవరణలకు అవకాశం లేదు. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసుకున్న దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు 700 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గుర్తించి గమనించి క్షుణ్ణంగా పరిశీలించుకోగలరని మేము తెలియజేస్తున్నాం.
సాధారణంగా ఈ డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని ఉండాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, వివరాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఓసీ అభ్యర్థులు 60%, 90 మార్కులు, బీసీ అభ్యర్థులు 50% అంటే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు 40% అంటే 60 మార్కులు ఈ టెట్ పరీక్షలో ఖచ్చితంగా సాధించి ఉండాలి. ఇప్పుడు మనం మెగా డిఎస్సికి వయో పరిమితి ఎంత ఉండాలి అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2020 జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల కన్నా తక్కువ, అదేవిధంగా 40 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థుల వయసు 54 సంవత్సరాలుగా అవకాశం కల్పించడం జరిగింది. ఈ ఎక్స్ సర్వీస్మెన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించి గమనించి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మనం రాష్ట్ర ప్రభుత్వ నియమాలను అనుసరించి అభ్యర్థుల అర్హత మేరకు 3% స్పోర్ట్స్ కోటాగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియో క్లాసెస్ గురించి మరిన్ని వివరాలు తెలియని వాళ్ళ కోసం వివరాలు కొంతవరకు మేము తెలియజేయాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మా ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తే మా ఛానల్ని, మా కెరియర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషన్ విషయాలతో మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.